దేశంలో సువిశాల తీర ప్రాంతం ఉన్న ఏకైక జిల్లా శ్రీకాకుళం. సుమారు 197 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. గత అర్ధరాత్రి నుంచి సముద్రంలో యాంత్రీకరణ బోట్స్తో చేపల వేట నిషేధం అమలు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాల పరిధిలో 15,370 కుటుంబాలకు చెందిన సుమారు 20,000 మంది మత్స్యకారులు చేపల వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు తీర ప్రాంతంలో చేపల వేట నిషేధానికి గంట మోగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అనగా ఏప్రిల్ 15 నుండి 61 రోజుల పాటు జూన్ 15 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎండ సత్యనారాయణ మంగళవారం మీడియాకు చెప్పారు. ఇందుకోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మత్స్య సంపదను వృద్ధి చెందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 2 నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తున్నాయి. మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట చేస్తే కేసులు నమోదు చేస్తామని శ్రీకాకుళం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎండ సత్యనారాయణ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో తీర ప్రాంత గ్రామాల్లో గత నెల రోజులుగా వేట నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. త్వరలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే మత్స్యకార భరోసా త్వరలో అర్హులైన మత్స్యకారులకు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పారు.